అత్యంత శక్తివంతమైన ప్రజానాయకుడు మందకృష్ణ మాదిగన్న గారికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీగా ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ, ఏఐఎస్ఎఫ్ గా గత కొన్ని సంవత్సరాలుగా ఉస్మానియా యూనివర్సిటీలో వర్గీకరణ అనే అంశం పైన అనేక ఉద్యమాలు చేసినాం, అనేక పోరాటాలు నిర్వహించడం, అది ప్రత్యక్షంగా అందరు కూడా చూడడం జరిగింది. ఏఐఎస్ఎఫ్ అనే అసెంబ్లీ ముట్టడి చేసినాం. అదే విధంగా ఏఐఎస్ఎఫ్ గా 3 రోజులు నేషనల్ సెమినార్ వర్గీకరణ పైన నిర్వహించినాం. అదే విధంగా అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కృష్ణన్నని అరెస్ట్ చేస్తే దాదాపు ఒక 20 రోజులు ఏఐఎస్ఎఫ్ మిగతా అన్ని విద్యార్థి సంఘాలు ఎంఎస్ఎఫ్ అందరం కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరినీ కలిసి కృష్ణన్న విడుదలయ్యేంత వరకు కూడా ఏఐఎస్ఎఫ్ గా మేము ముందు వరుసలో ఉండి పోరాటం చేసినామనే విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తాము. అదే విధంగా ఇప్పుడు 1000 గొంతులు 1,00,000 డబ్బులు అనే ఉద్యమానికి ఖచ్చితంగా ఏఐఎస్ఎఫ్ గా బాధ్యతగా వర్గీకరణ అనే అంశం న్యాయమైన డిమాండ్ కనుక ఖచ్చితంగా మేము రాష్ట్ర కమిటీగా ఇప్పటికే మేము ఒక ప్రోగ్రాం చేయాలనే కార్యాచరణ కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మన సుధాకర్ కు స్టార్టింగ్ అన్న ఎప్పుడైతే ఆ యొక్క స్టేట్మెంట్ ఇచ్చిండో నేను ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా అన్ని విద్యార్థి సంఘాలను కలిసి మనం ఒక కార్యాచరణ తీసుకొని ఇక్కడ సాధ్యమైనంత వరకు మనము డబ్బులతోనే అదేవిధంగా ఒక ప్రోగ్రామ్ చేస్తే బాగుంటది అనే మా ఒపీనియన్ కూడా చెప్పడం జరిగింది. అంతిమంగా ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం నిజంగా చాలా సంతోషం. మేము ఏఎస్ఎఫ్ గా మేము కోరుకునే ఒక సందేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు మనం ఉస్మానియా లేకపోతే ఒక కమిటీగా ఫామ్ అయ్యి అందరం యూనివర్సిటీలకు వెళ్ళి అక్కడ కూడా ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి వీలైతే అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం మొత్తం తిరిగి పాదయాత్రలు చేయడం జరిగింది. ఇక్కడనే ఉస్మానియా వేదికగా అన్ని యూనివర్సిటీలను కలుపుకొని మనం ఒక జేఏసీగా ఫామ్ అవుతామా, లేకపోతే అన్ని కుల సంఘాలను కలుపుకొని అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని వర్గీకరణ తక్షణమే చెయ్యాలని ఒక డిమాండ్ తోనే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలుగా తిరిగితే బాగుంటుందని ఏఎస్ఎఫ్ గా ఒక ప్రతిపాదన మేము ముందు పెడతా ఉన్నాం. అదే విధంగా ఉస్మానియా అనేది ఒక సెంటరిక్ అంటే మీడియా కావచ్చు, లేకపోతే ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఉస్మానియా యూనివర్సిటీ స్పందిస్తుంది, ఆ గుణం ఉస్మానియాకు ఉంటుంది. సో వర్గీకరణ అనేది ఒక సుదీర్ఘ పోరాటం. భవిష్యత్తులో ఈ యొక్క ప్రోగ్రామ్ కు ఎలాంటి కార్యాచరణ తీసుకున్న ఏఎస్ఎఫ్ గా మేము మా రాష్ట్ర కమిటీలో కూడా ఖచ్చితంగా అన్ని జిల్లాలలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేయాలి, మద్దతుగా మనం కార్యక్రమాలు చేయాలని మేము పిలుపునిస్తాం. ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం విజయవంతం అవడంలో ఏఎస్ఎఫ్ గా ముందు వరుసలో ఉంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మొదటి నుంచి క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళు ధన్యవాదాలు.